హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ నా ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ కాలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయకుండా వీడియోని లైక్ చేసి ముందుకెళ్ళండి. నచ్చితేనే లైక్ చేయండి, ఓకేనా? ఈరోజు ఒక మంచి ఆర్టికల్ గురించి మీకు చెప్పాలని మీ ముందుకు రావడం జరిగింది. వైద్యకీయ పరీక్ష నిఖరతయ సవాలు అంటే మనం రొటీన్ లైఫ్లో డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళే మనం బ్లడ్ షుగర్ టెస్ట్లు చేయించుకుంటాం కదా, అలాంటివి రిజల్ట్ టాలీ అవ్వట్లేదంట. అంటే నిఖరత లేదంట. ప్రైవేట్ వాళ్ళకి మరి గవర్నమెంట్ సర్టిఫైడ్ అయిన డయాగ్నోస్టిక్ సెంటర్ టాలీ చేస్తుంటే డిఫరెన్సెస్ వస్తున్నాయంట. ఒక 2 years ఓల్డ్ గర్ల్కి వైట్ బ్లడ్ సెల్స్ ఎక్కువ ఉన్నాయి అనేసి బెంగళూరు ఫేమస్ హాస్పిటల్ కిండ్వాయి క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేపిస్తే అమ్మాయికి బ్లడ్ క్యాన్సర్ ఉంది అనేసి వాళ్ళు చెప్పారనమాట. చెప్పిన వెంటనే వాళ్ళ అమ్మలు భయపడేసి కొన్ని ప్రైవేట్ సెంటర్స్కి వెళ్ళేసి 2 to 3 times టెస్ట్ చేపిగానే అక్కడ అమ్మాయికి ఎలాంటి బ్లడ్ క్యాన్సర్స్ లేదు అని చెప్పారంటే, అంగడ్ అలా అయితే ఇంకా మంచిదే కదా. ఇక్కడ ఇది ఎందుకోసము ఇలా డౌట్ వస్తుంది అంటే, మనం చాలామంది మన నియర్ బై ఉండే డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళేసి రెగ్యులర్గా బ్లడ్ టెస్ట్లు, షుగర్ టెస్ట్లు, థైరాయిడ్ మినిమం టెస్ట్లు అంటూ చేయించుకుంటున్నారు. అలాంటి డయాగ్నోస్టిక్ సెంటర్స్కి వెళ్ళే కన్నా గవర్నమెంట్ సర్టిఫైడ్ అయ్యిండే డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళేసి మీరు ఇలా టెస్టులు చేయించుకుంటే గుడ్ రిజల్ట్స్ వస్తాయని నా ఒపీనియన్. ఎందుకంటే ఈ బేబీ విషయంలోనే అలా జరిగిందనమాట. నాకు కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ 2022లో మా అబ్బాయి 2 years 1 year ఓల్డ్ అబ్బాయి ఉన్నప్పుడు 2 years ఓల్డ్ నాకు ఇక్కడ తిమ్మర్లు వచ్చేవన్నమాట. తిమ్మర్లు వస్తున్నాయేసి నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ రోజు చెప్పాడు షుగర్ సిమ్టమ్స్ కూడా అలా ఉంటాయి అని యూట్యూబ్లో చూశాను. మరి డాక్టర్ దగ్గరికి వెళ్తే అదే చెప్పారనమాట. అదే టెస్ట్ రాసిచ్చారు. రాసిగానే వెళ్తే టెస్ట్ చేశారు. తర్వాత అన్ని టెస్టులు చేసినాక అక్కడ మెయిన్గా నాకు తెలిసింది ఏంటంటే విటమిన్స్ డెఫిషియన్సీ వల్ల అలా వచ్చింది అనేసి, తర్వాత దానికి తగినట్లు ట్యాబ్లెట్స్ మరి ప్రికాషన్స్ తీసుకున్నాక అన్నీ తగ్గిపోయాయి. నవ్ ఐఎమ్ ఆల్ రైట్. ఇది ఎందుకోసం చెప్తున్నా అంటే, మనలో ఆల్రెడీ భయం ఉంటుంది. ఆ భయాన్ని మంచి డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళలేదనుకోండి, మనం ఆలోచించే విధంగానే అక్కడ రిజల్ట్ వచ్చిందనుకోండి, ఒక భూకంపమే లేదంటే ఏదో బండి వచ్చి మన నెత్తి మీద పడినట్లు ఉంటుంది. అందుకోసమే మంచి డయాగ్నోస్టిక్ సెంటర్స్కి వెళ్ళేసి ఏ టెస్ట్లు మ్యాక్సిమం ఏంటంటే మనం రొటీన్గా ఇయర్లీ 2 times టెస్ట్లు అంటూ చేయించుకోవాలి. అలాంటి టెస్ట్లు ఖచ్చితంగా చేయించుకోండి. థైరాయిడ్ కానీ, బ్లడ్ షుగర్ టెస్ట్లు కానీ, మినిమం అన్ని టెస్టులు చేయించుకోండి మంచి డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి. ప్లీజ్ నా సబ్స్క్రైబ్ చేయండి.